హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. మరి నీ ఉపాధ్యాయ ఉద్యోగాన్ని ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ విద్యార్థులు ఎంతకాలం ఉన్నటువంటి నిర్లిప్తతను విడిచిపెట్టి సీరియస్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆల్రెడీ చాలామంది తమ యొక్క ప్రిపరేషన్ సీరియస్గా కొనసాగిస్తున్నారు. మరి రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కూడా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ప్రిపరేషన్ మరింత వేగవంతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ క్లియర్గా ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ముగియగానే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. మరి తెలంగాణలో అయితే ఆల్రెడీ ఎస్సీ వర్గీకరణ నివేదిక కూడా వచ్చింది. మరి దాన్ని అమలు చేయడం కోసం తగిన ఏర్పాట్లు అనేవి చేయడం జరుగుతున్నాయి. సో కాబట్టి ప్రభుత్వ పరంగా జరగాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి మన విద్యార్థులుగా మన లక్ష్యాన్ని మనం సాధించుకోవడం కోసం మనం కూడా చాలా సీరియస్గా ప్రిపరేషన్ అనేది మళ్ళీ మొదలు పెట్టాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ మనం కనుక చూసినట్లయితే ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థుల కోసం సైకాలజీ పర్స్పెక్టివ్ అలాగే మ్యాథ్స్ పెడగాగి రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం సో సైకాలజీ పిఐఈ మ్యాథ్స్ పెడగాగి కోర్సెస్ని సో ఆన్లైన్ క్లాసులు పీడిఎఫ్ మెటీరియల్స్ విత్ టెస్ట్ సిరీస్తో సహా మనకి చాలా తక్కువ ప్రైస్కే ఎన్ఎస్కే లెర్నింగ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకి మంచి మంచి కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చాలా తక్కువ ప్రైసెస్కే మనం ప్రొవైడ్ చేస్తున్న మన వీడియోస్ని కోర్సెస్ని పొందండి. సో త్వరలోనే ఎన్ఎస్కే లెర్నింగ్లో మరిన్ని కొత్త కోర్సెస్ అనేవి లాంచ్ చేయబోతున్నాం ఎస్జిటి విద్యార్థుల కోసం. సో ఆల్ మెథడాలజీసు జనరల్ నాలెడ్జు అదేవిధంగా సైకాలజీ పిఐతో కాంబో కోర్స్ అనేది లాంచ్ చేయబోతున్నాం. అలాగే రిమైనింగ్ పెడగాగీసు బయోసైన్సు సోషల్ స్టడీసు ఫిజికల్ సైన్సెస్ కూడా ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల కోసం సో రికార్డెడ్ వీడియోస్ లైవ్ క్లాస్ అనేది త్వరలో లాంచ్ చేయబోతున్నాం. సో ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం ఎన్ఎస్కే లెర్నింగ్ పూర్తి స్థాయిలో సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. సో మరి ఇంగ్లీష్ మీడియం చదువుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీని బాగా యూటిలైజ్ చేసుకోండి. అలాగే మనం కొత్త కాన్సెప్ట్స్ అన్నీ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం యూట్యూబ్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొన్న జరిగిన తెలంగాణ టెట్ ఎగ్జామినేషన్లో పర్స్పెక్టివ్ ఇచ్చిన క్వశ్చన్స్ లెవెల్ బట్టి ఆల్రెడీ మన వీడియోస్ని కూడా మనం మొత్తం మాడిఫై చేసి ఎడిషనల్ సబ్జెక్ట్స్తో సహా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. పాత స్టూడెంట్స్ కూడా ఒకసారిగా ఆ పాత వీడియోస్ కొత్త వీడియోస్ డిఫరెన్సెస్ కూడా అప్డేట్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. కొత్త వీడియోస్లో వచ్చినటువంటి పాయింట్స్ని యాజ్ ఇట్ ఈజ్గా నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. పీడిఎఫ్ మెటీరియల్ ఇస్తున్నాం, నోట్స్ కూడా రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో మరి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేటువంటి టాపిక్ ఏంటని చెప్పేసి అంటే ప్రాసెసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ప్రాసెసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ప్రాసెసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో దీన్నే మనం విద్యా ప్రక్రియలు అని చెప్పేసి చెప్తాం. సో ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. అంటే ఎడ్యుకేషన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసేటువంటి పర్సన్స్ని బట్టి సో ఎడ్యుకేషన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ అయ్యేటువంటి ఆస్పెక్ట్స్ని బట్టి ఎడ్యుకేషన్ యొక్క ప్రాసెస్ని 3 టైప్స్గా మనం క్లాసిఫై చేసాం. ఎడ్యుకేషన్ యొక్క ప్రాసెస్ని 3 టైప్స్గా మనం క్లాసిఫై చేసాం. సో ద ప్రాసెసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. సో ఎడ్యుకేషన్ యొక్క ప్రాసెసెస్ని 3 టైప్స్గా మనం క్లాసిఫై చేయడం జరిగిందని చెప్పేసి చెప్తాం. సో ఏంటా 3 టైప్స్ అని చెప్పేసి అంటే ఫస్ట్ వన్ మోనోపోల్ ప్రాసెస్, సెకండ్ వన్ బైపోల్ ప్రాసెస్ ఆర్ బైపోలార్ ప్రాసెస్, థర్డ్ వన్ ట్రైపోలార్ ప్రాసెస్. ట్రైపోలార్ ప్రాసెస్. సో ఎడ్యుకేషన్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్ ఆఫ్ ప్రాసెస్. సో ఎడ్యుకేషన్ మనం అందులో పార్టిసిపేట్ చేసేటటువంటి ఏజెన్సీస్ బట్టి మనకి 3 టైప్స్ ఆఫ్ ప్రాసెస్గా మనకి క్లాసిఫై చేయడం జరిగింది. అవి ఏంటి అని చెప్పేసి అంటే మోనోపోల్ ప్రాసెస్, అలాగే బైపోలార్ ప్రాసెస్, అలాగే ట్రైపోలార్ ప్రాసెస్ అని చెప్పేసి చెప్తాం. సో ఇందులో మనం ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఎడ్యుకేషన్ యాజ్
మోనోపోల్ ప్రాసెస్ ఆర్ మోనోపోలార్ ప్రాసెస్. సో ఎడ్యుకేషన్ యాజ్ మోనోపోలార్ ప్రాసెస్. సో ఎడ్యుకేషన్ అనేది సింగిల్ పోలార్ ప్రాసెస్ ఆర్ మోనోపోలార్ ప్రాసెస్ అని చెప్పేసి చెప్తాం. ఎడ్యుకేషన్ అనేది సింగిల్ పోలార్ ప్రాసెస్ ఆర్ మోనోపోలార్ ప్రాసెస్ అని చెప్పేసి చెప్తాం. సో ఏంటండి మోనోపోలార్ ప్రాసెస్ అంటే ఏంటి, సింగిల్ పోలార్ ప్రాసెస్ అంటే ఏంటి అని చెప్పేసి అంటే, సో అకార్డింగ్ టు దిస్ కాన్సెప్ట్, సో ఇన్ దిస్ ప్రాసెస్ one person only participate in this process. The program of education organized as a one person centered. సో అంటే ఒకే పర్సన్ సెంటర్డ్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంతా కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తాం. సో ఇన్ దిస్ ప్రాసెస్ ద టీచర్ ప్లేస్ కీ రోల్. సో ఈ ప్రాసెస్లో టీచరే మెయిన్ రోల్ లేదా టీచరే కీ రోల్ అనేది ప్లే చేస్తాడు. ఈ ప్రాసెస్లో టీచరే మెయిన్ రోల్ లేదా టీచరే కీ రోల్ అనేది ప్లే చేయడం జరుగుతుంది. సో ఇన్ దిస్ ప్రాసెస్ ద నాలెడ్జ్ షుడ్ బి గివెన్ త్రూ టీచర్ ఓన్లీ. సో ఈ ప్రాసెస్లో నాలెడ్జ్ అనేది కేవలం ఎవరి ద్వారా మనకి ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుందని చెప్పేసి అంటే టీచర్ ద్వారా మాత్రమే నాలెడ్జ్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఇన్ దిస్ ప్రాసెస్ ద నాలెడ్జ్ షుడ్ బి ట్రాన్స్మిటెడ్ త్రూ టీచర్ ఓన్లీ. సో టీచర్ మాత్రమే కీ రోల్ ప్లే చేస్తాడు. సో తాను చెప్పాలనుకుందే చెప్తాడు. సో ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, సో దేర్ ఇస్ నో కన్సిడరేషన్ టు ద చిల్డ్రన్స్ ఆర్ స్టూడెంట్స్ నీడ్స్, ఎబిలిటీస్ అండ్ ఇంట్రెస్ట్ ఎక్సెట్రా. సో ఈ మెథడ్లో స్టూడెంట్స్ యొక్క నీడ్స్ కానీ, ఎబిలిటీస్ కానీ, ఇంట్రెస్ట్ కానీ ఎలాంటి కన్సిడరేషన్ ఉండదు. సో ఇన్ దిస్ ప్రోగ్రామ్ ద టీచర్ కంప్లీట్లీ డామినేట్ ద ఎడ్యుకేషన్ ప్రాసెస్ రిగార్డింగ్ లెస్ ఆఫ్ ద నీడ్స్ ఆఫ్ ద చిల్డ్రన్, రిగార్డింగ్ లెస్ నీడ్స్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ యొక్క నీడ్స్తో సంబంధం లేకుండా టీచరే ఎడ్యుకేషన్ ప్రాసెస్ మొత్తాన్ని డామినేట్ చేసేటువంటి ప్రాసెస్ని మనం ఏమని చెప్తామంటే మోనోపోలార్ ప్రాసెస్ ఆర్ యూనిపోలార్ ప్రాసెస్ అని చెప్పేసి చెప్తాం. సో ఇట్ ఈజ్ వెరీ యాన్షియంట్ మెథడ్. సో దిస్ మెథడ్ కన్సిడర్ యాజ్ అన్ యాన్షియంట్ మెథడ్. సో ఈ మెథడ్ని ఏమని చెప్తామంటే వెరీ యాన్షియంట్ మెథడ్ అని చెప్పేసి చెప్తాం. సో ఈ మెథడ్ని వెరీ యాన్షియంట్ మెథడ్ అని చెప్పేసి చెప్తాం. సో ఈ మెథడ్లో కంప్లీట్గా టీచరే మొత్తం అంతా కూడా కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. ఎందులో అని చెప్పేసి అంటే ఎడ్యుకేషన్ ప్రాసెస్లో. సో దీనికి ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నట్టయితే యాన్షియంట్ గురుకులాస్, సో యాన్షియంట్ గురుకులాస్, అలాగే అకాడమీ, అలాగే లైసియం ఎక్సెట్రా. సో ఇవన్నిటిని కూడా మనం ఏమని చెప్తామని చెప్పేసి అంటే సో మోనోపోలార్ ప్రాసెస్ ఏజెన్సీస్కి ఎగ్జాంపుల్ అని చెప్పేసి చెప్తాం. సో ఇప్పుడు మరి మోడర్న్ సొసైటీలో కూడా, మోడర్న్ ట్రెండ్స్లో కూడా ఎడ్యుకేషన్ అనేది మోనోపోలార్గా కంటిన్యూ అవుతుంది. సో స్టూడెంట్ సెంటర్గా ఎడ్యుకేషన్ అనేది మోనోపోలార్గా స్టూడెంట్ సెంటర్గా కంటిన్యూ అవుతుంది. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ప్రోగ్రామ్డ్ లెర్నింగ్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమో ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అని చెప్పేసి చెప్తాం. సో ప్రోగ్రామ్డ్ లెర్నింగ్, so it is a learning program based on the operant conditioning. It is a learning program based on the operant conditioning. So కాకపోతే ఇందులో కంప్యూటర్ బేస్డ్ ఎడ్యుకేషన్ కానీ, ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ కానీ ఇందులో స్టూడెంట్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడు. సో ఏదైనా ఇందులో మామూలుగా జనరల్గా అయితే యాన్షియంట్ మెథడ్లో టీచర్ యాక్టివ్ రోల్ ప్లే చేస్తాడని చెప్పేసి చెప్తాం. మరి మోడర్న్ ట్రెండ్స్లో తీసుకున్నట్టయితే స్టూడెంట్ యాక్టివ్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. దేంట్లో అని చెప్పేసి అంటే ఈ మోనోపోల్ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ దీంట్లో చెప్తాం. సో ఎనీవే ఓన్లీ వన్ పర్సన్, సో ఎయిదర్ టీచర్ ఆర్ ఇన్ మోడర్న్ వే స్టూడెంట్, so participate plays key role in the education system. So this is called as a monopole process and bipolar process అని చెప్పేసి చెప్తాం. అలాగే సెకండ్ వన్ ఏది అని చెప్పేసి అంటే బైపోలార్ ప్రాసెస్. సో ఎడ్యుకేషన్ యాజ్ బైపోలార్ ప్రాసెస్, ఎడ్యుకేషన్ యాజ్ బైపోలార్ ప్రాసెస్ అని చెప్పేసి చెప్తాం.
సో ఎడ్యుకేషన్ యాజ్ బైపోలార్ ప్రాసెస్. దిస్ వాజ్ ప్రపోజ్డ్ బై జాన్ ఆడమ్స్. So this was proposed by John Adams. So bipolar process, this was proposed by John Adams అని చెప్పేసి చెప్తాం. So in this process, so education depends on two poles. So one pole is teacher and another one student. So one pole is teacher and another one student. So in this process the education organized with participation of these two persons. సో ఎడ్యుకేషన్ అనేది వీళ్ళిద్దరి యొక్క పార్టిసిపేషన్తో, ఎవరిద్దరు, టీచరు స్టూడెంట్ ఇద్దరి యొక్క పార్టిసిపేషన్తో ఎడ్యుకేషన్ అనేది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ దిస్ ప్రాసెస్ టీచర్ అండ్ స్టూడెంట్ బోత్ ఆర్ ప్లే కీ రోల్. ఇందులో టీచరు అలాగే స్టూడెంట్ ఇద్దరు కూడా కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. సో ఇన్ దిస్ ప్రాసెస్ దెర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ రిలేషన్ బిట్వీన్ ద టీచర్ అండ్ స్టూడెంట్. సో ఇందులో టీచర్కి స్టూడెంట్కి మధ్య స్ట్రాంగ్ రిలేషన్ ఉంటుంది. సో టీచర్ లెసన్ టీచ్ చేస్తాడు, స్టూడెంట్ దాన్ని రిసీవ్ చేసుకొని తన యొక్క డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తాడు. సో వీళ్ళిద్దరి మధ్య ఇంటరాక్షన్ ఫలితంగా, సో డ్యూ టు ద రిజల్ట్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద టీచర్ అండ్ స్టూడెంట్ ద ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఆర్గనైజ్ ఇన్ ద బైపోలార్ ప్రాసెస్. సో ఈ టీచర్కి స్టూడెంట్కి మధ్య జరిగిన ఇంటరాక్షన్ ఫలితంగా ఎడ్యుకేషన్ అనేది బైపోలార్ ప్రాసెస్ ఆర్గనైజ్ చేయబడుతుంది. ఎందులో అని చెప్పేసి అంటే బైపోలార్ ప్రాసెస్లో. సో ద ఫిలాసఫర్ రాస్ gave a quotation. The philosopher Ross gave a quotation that was, so teacher and student are two poles to education like a two poles to magnet. సో ఒక మ్యాగ్నెట్కి ఎలాగైతే టూ పోల్స్ ఉంటాయో ఎడ్యుకేషన్ కూడా టూ పోల్స్ ఉంటాయని చెప్పేసి చెప్పిన ఫిలాసఫర్ ఎవరని చెప్పేసి అంటే రాస్ అని చెప్పేసి చెప్తాం. ఒక మ్యాగ్నెట్కి ఎలాగైతే టూ పోల్స్ ఉంటాయో ఎడ్యుకేషన్ కూడా టూ పోల్స్ ఉంటాయి అని చెప్పేసి చెప్పింది ఎవరంటే సో రాస్ అని చెప్పేసి చెప్తాం. ఇది బైపోలార్ ప్రాసెస్. So by next one, tripolar process. So tripolar process was proposed by John Dewey. So tripolar process proposed by John Dewey. So John Dewey, familiar philosopher of America. So he proposed the school of philosophy, pragmatism, and also he wrote the book Democracy and Education. So John Dewey, according to John Dewey, there are three poles participating in the education. There are three poles participating in the education అని చెప్పేసి చెప్తాం. సో దే ఆర్ టీచర్, స్టూడెంట్ అండ్ కంటెంట్. సో టీచర్, స్టూడెంట్ అండ్ కంటెంట్. సో కొన్ని కాన్సిక్వెన్సెస్లో దీన్ని మనం ఈ థర్డ్ పోల్ని సొసైటీ అని కూడా కన్సిడర్ చేస్తాం. సో ఎడ్యుకేషన్ ట్రైపోలార్ ప్రాసెస్, దోస్ త్రీ పోల్స్ ఆర్ టీచర్, స్టూడెంట్ అండ్ కంటెంట్. సో ఇన్ అనదర్ వే టీచర్, student and society. In another way, teacher, student and society are the tripoles of the education. So this is modern method. So this is modern process of education. This is modern process of education. So ఇది కాన్సెప్ట్ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. కాబట్టి మరి ఈ వీడియో చూసారు కదా, మరి ఇలాంటి వీడియోస్ మరిన్ని మనకి అప్డేట్ చేయడం జరుగుతుంది. డీటెయిల్డ్ కోర్స్ అంతా కూడా మనకి యాజ్ పర్ సిలబస్ అంతా కూడా మన ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో మనకి అప్లోడ్ చేయబడింది. సో కాబట్టి ఈ కోర్సెస్ని మీరు పర్చేజ్ చేసుకోండి. టీచర్ అవ్వాలనే మీ గోల్ని రీచ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.